సరే ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆశ్చర్యకరము అనొచ్చా లేదో తెలియదు కానీ బట్ హౌతీస్ రెచ్చిపోయారు. యుఎస్కి సంబంధించినటువంటి సూపర్ హార్నెట్ని వాళ్ళు సముద్ర మట్టం చేశారు. నిజానికి హౌతీస్ సంధించిన అస్త్రానికి రెడ్ సీలో యుఎస్కి సంబంధించిన సూపర్ హార్నెట్ రెడ్ సీలోకి పోయింది అనేది CNN రిపోర్ట్ చేసింది. సో ఈ దాడిని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజానికి యుఎస్ కూడా ఇది ఒక సర్ప్రైజింగ్ అని అనిపించవచ్చు కదా? తప్పకుండా ఇది చాలా పెద్ద సెట్ బ్యాక్. ఇది వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అక్కడ రెడ్ సీలో వెళ్తుంటే హౌతీలు దాని మీద దాడి చేశారు. అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద దాడి చేయగలిగారంటే అర్థం చేసుకోవచ్చు అది ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెడార్స్ ఇవన్నీ కూడా చైనా నుంచి, ఇరాన్ నుంచి తెచ్చుకున్నారు వాళ్ళు హౌతీస్. అంటే అమెరికాకు ఉన్నటువంటి సోఫిస్టికేటెడ్ ఇంత శాటిలైట్ ఫామ్ ఉన్నది, వాళ్ళకు అణువు గాలించగలిగిన శక్తి ఉన్నటువంటి అమెరికా మీద దాడి చేయగలిగారు. వాళ్ళు ఏదో చిన్న చిన్న పికప్ ట్రక్స్ లో వెనకాల అప్పటికప్పుడు అసెంబ్లీ చేసి ఆ రెడార్లు పెట్టి దాంతో అబ్జర్వ్ చేసి 3-4 టార్గెట్లని వాళ్ళు కొట్టేసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోవచ్చు. మళ్ళీ రివర్స్ దాడి వాళ్ళకి వచ్చేసరికి అక్కడ ఉండదు, ట్రక్ ఉండదు, వెళ్ళిపోయింది ఎక్కడికో. అటువంటి సింపుల్ టెక్నాలజీని వాళ్ళు యమన్ లో ఉన్నటువంటి హౌతీలు వాడారు. ఒక అమెరికాకు సూపర్ పవర్ కు సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద వాళ్ళు దాడి చేస్తే వస్తున్నటువంటి మిసైల్స్ ని తప్పించుకోవడానికి వీళ్ళు ఒక షార్ప్ టర్న్ తీసుకొని దాన్ని ఎవేసివ్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఆ యొక్క మూవ్మెంట్ లో ఈ సూపర్ హార్నెట్ ఏదైతే F-18 ఉన్నదో అదిను దాన్ని లాగుతున్నటువంటి ఒక టోయింగ్ ఒక వెహికల్ కూడా ఈ రెండు రెడ్ సీలో పడిపోయాయి, సముద్రంలో పడిపోయాయి. అంటే వాళ్ళ డెక్ మీద సెక్యూరిటీ ఎలా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. రెండు ఒక చిన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హౌతీల దాడిలో ఇంత పెద్ద ఘటన జరగడం అనేది అమెరికాకు సిగ్గుచేటు. ఇన్ఫాక్ట్ ఇది ఒకటే కాదు, మనకు రీపర్ MQ-9 డ్రోన్స్ అని ఉన్నాయి. ఆ డ్రోన్స్ ని ఆల్మోస్ట్ 15-20 డ్రోన్లని వీళ్ళు పడగొట్టారు హౌతీలు. అమెరికా కూడా ఒప్పుకుంది. మనం ఆ డ్రోన్స్ కొంటున్నాం, భారతదేశం కూడా ఆ డ్రోన్స్ మనం కొంటున్నాం. అంటే కంటెస్టెడ్ జోన్స్ లో వెళ్తే ఇవి బతకవు అని మనకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా. ఎక్కడ యుద్ధం లేదో అక్కడ మనం చాలా హాయిగా తిప్పచ్చు, దీన్ని వీడియోలు తీసుకోవచ్చు అని చేయొచ్చు. మనకు ఐమన్ అల్ జవాహారి కావచ్చు లేదా ఇతరత్ర తాలిబాన్ కావచ్చు, అక్కడ వాళ్ళకి ఈ డ్రోన్ కొట్టేటువంటి కెపాసిటీ లేదు కాబట్టి వాళ్ళ దగ్గర పనిచేసినాయి ఆఫ్పాక్ రీజన్ లో. కానీ హౌతీల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు వీటిని వాళ్ళకు ఉన్నటువంటి నేను ఇందాక చెప్పినటువంటి చైనీస్ ఇంటెలిజెన్స్, తర్వాత మనకు ఇరానియన్ టెక్నాలజీ రెండు పెట్టి వాళ్ళు వీటిని టార్గెట్ చేసి పేల్ చేయగలుగుతున్నారు. జనరల్ అటామిక్స్ లో తయారైనటువంటిది మనం కూడా కొంటున్నాం కాబట్టి వాటిని టార్గెట్ చేయగలిగారు. అంటే అమెరికాలో ఉన్నటువంటి అస్త్రాలని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ టార్గెట్ చేయగలిగిందంటే చైనాకు, ఇరాన్ కి ఎటువంటి టెక్నాలజీ ఉందో మనం అర్థం చేసుకోవాలి. రేపు అదే టెక్నాలజీని పాకిస్తాన్ దగ్గర మనం ఫేస్ చేయబోతున్నాం. కాబట్టి అంత ఈజీగా పాకిస్తాన్ శక్తిని మనం కొట్టేయకూడదు. అందుకని ఈ యొక్క ఇన్ఫర్మేషన్, ఈ యొక్క ఈవెంట్ అనేది మనకు కూడా చాలా క్రూషియల్. F-18 ని కొందామని మనం ప్రయత్నం కూడా చేసాం. ఇన్ఫాక్ట్ మనం డిఫెన్స్ రౌండ్ అప్ స్టార్ట్ అవ్వక ముందర ఈ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు గ్లోబల్ రౌండ్ అప్ దీని గురించి కూడా మనం చర్చించాం. మనకు రఫాయల్ నేవల్ వర్షన్ వర్సెస్ సూపర్ హార్నెట్ F-18 ఈ రెండింటి మధ్యలో ఇది ఉండింది, కాంపిటీషన్ ఉండింది. ఫైనల్ గా మనం రఫాయల్ సైడ్ మనం మొగ్గు చూపాం. మనం లేకపోతే F-18 కూడా కొని ఉండేవాళ్ళం. ఆ F-18 రోజు పడిపోయింది అక్కడ. అంటే దాని శక్తిని నేను శంకించట్లేదు, అది టేకాఫ్ అవ్వలేదు కాబట్టి డెక్ మీద ఉన్నది పడిపోయింది. కాబట్టి ఇది ఒక పెద్ద వేకప్ కాల్ కింద మనం భావించాలి. చిన్న చిన్న రెడార్స్ తోటి ఇంత పెద్ద ఇంపాక్ట్ వాళ్ళు తీసుకురాబోతున్నారు హౌతీస్ అంటే కనుక, మరి చైనా ఇంకే ఎటువంటి టెక్నాలజీస్ మరి పాకిస్తాన్కి ఇచ్చిందో, ఇరాన్ టెక్నాలజీస్ పాకిస్తాన్కి ఇస్తోందో, టర్కీ ఎటువంటి డ్రోన్స్ ఇస్తోందో, దీనివల్ల పాకిస్తాన్ మనం తక్కువ అంచనా వేయకూడదు. మనం పాకిస్తాన్కి ఏమి లేదు, సైన్యాధ్యక్షుడు పారిపోయాడు, వాళ్ళ సైన్యంలో అందరినీ అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు, ఇటువంటివి యూట్యూబ్ లో చాలా చెత్త మనం చూస్తాం. అది కాదు, మన శత్రువుని తక్కువ అంచనా చేసినంత మూర్ఖత్వం ఇంకేది ఉండకూడదు. కాబట్టి ఒక హౌతీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేయగలిగాలి. పెద్ద సైన్యమైనటువంటి పాకిస్తాన్ ఇంకా వీళ్ళు ఎటువంటి శక్తులు ఇచ్చారు, ఎటువంటి టెక్నాలజీ ఇచ్చారో మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.